మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అది మరి వందనాలు కనబడాలి, వినబడాలి. ఊరికి ఎట్టంటే ఎట్లా? మంచిది. పోయినసారి కూడా నేనే మొదటిసారి మాట్లాడాను సర్దుబాటు అయ్యేలోపు. కానీ ఒక విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన కూడిక జరుగుతున్నప్పుడు మనం సమయానికి దేవుని సన్నిధికి చేరి రావటం అత్యంత ప్రాముఖ్యమైంది. కాబట్టి స్థానిక సంఘస్థులు 11 దాటిన రాకపోవటం అనేది కొంచెం శోచనీయమైన విషయం, గమనించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మంచిది. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిసేపు దేవుని మాటలు విందాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు నేను చదువుతాను. కొంచెం మీరు మనసు పెట్టి గమనించండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. లేవికి ముని మనవుడును కహాతుకు మనముడును ఇస్సాహారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాలపాడు గ్రామంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి వందనాలు. సంఘక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన ఈ ఒక్కదిన కూడికలో మీ దాసుని సుదూర ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారు. మీ దాసుని బలపరిచి వాడుకోండి. దానికంటే ముందుగా క్లుప్త సందేశాన్ని వినాలని ఆశపడుతుండగా మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, కొంచెం ఆ పిల్లలు ఎవరి పిల్లలమ్మ? వదిలేశారేంటమ్మ అట్లా మందిరంలో? తప్పుగా మంచిది. నిన్నటి దినాన అన్న ముందుగానే ఒక ఇంటి ఇచ్చారనమాట. అంటే ఖచ్చితంగా చెప్పలేదు, కానీ సహోదరుడు ఒకవేళ ఆలస్యం అయితే మీరు మాట్లాడాల్సి వస్తుందేమో అన్నారు. కొంచెం ఈరోజు నాకు కష్టమే, అయినా కానీ ప్రభుని బట్టి సహోదరుడిని కూడా చూడగలిగినట్టు ఉంటుంది. లాస్ట్ టైం కొంచెం యాక్సిడెంట్ అయింది కదా, మనం వెళ్ళలేకపోయాం అనే ఉద్దేశంతో వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం మరలా వేరే కాలేజీలో ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం కూడా షిలోహులో మీటింగ్ ఉంది. ఆ కారణం చేత మరి కొద్దిసేపు మనం ఈ మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. మేము ప్రస్తుతం మా స్థానిక సంఘంలో సంఖ్యాకాండాన్ని బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నాం. ఈ 16వ అధ్యాయంలో 7 మాటలు ఉన్నాయి. వాటన్నిటిని మనం వివరంగా చెప్పుకోలేం, కానీ అన్నీ చెప్తాను. అవసరమైన వాటి దగ్గర నిలబడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మాట ఏంటంటే, మొదటి 3 వచనాల్లో మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన కొందరు అని రాసుకోండి. రాసుకునే వాళ్ళు ఉంటే, వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఇంకా నేను తర్వాత వివరణలో మీకు చెప్తాను. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన కొందరు. మనకు తెలుసు, కోరహు మొట్టమొదటిగా ఈ విషయంలో ఆలోచన చేశాడు. ఆ తర్వాత దాతాను, అభిరాము, ఓను, వీళ్ళనితో పాటు 250 మంది ఇంచుమించుగా పెద్దలను, ఇశ్రాయేలీలో ఉన్న ముఖ్యమైన వారిని కూడా వారి వైపున ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఇంక నీతో మాకు పని లేదు. ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే, యెహోవా సమాజం మీద మీరు ఎలా మిమ్మును మీరు
హెచ్చించుకొనుచున్నారు అని ప్రశ్నించారు. మీరు ఆలోచించండి, సమాధానం చెప్పండి. ఏ రోజైనా మోషే తనను తాను ఇశ్రాయేలీయుల మీద హెచ్చించుకున్నట్లుగా ఒక్క వచనం ఏమన్నా చూపిస్తారా మీరు మీకున్నటువంటి నాలెడ్జ్లో? ఎనీ సింగిల్ స్టేట్మెంట్ బక్సింగ్ ఏమైనా? వాళ్ళు ఏమన్నా కానీ ఈ మహానుభావుడు మౌనంగా ఉంటాడు, సాగిలు పడతాడు. అక్కడ చూసేది మనం అంతే. అయితే ఇక్కడ వాళ్ళు తిరుగుబాటు చేయటంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడికి వారికి ఏమి ఇవ్వాలో ఇచ్చాడు, కానీ వాళ్ళకి అది సరిపోదట, ఇంకేదో కావాలట. చూడండి 8 నుంచి చదువుతున్నాను. 8 నుంచి. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవీ కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడుచున్నదా? దేవుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక పని ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. మీ స్థానం ఇది, మీ పని ఇది, మీ బాధ్యత ఇది, నమ్మకంగా చేయండి అంటే ఇది మాకు సరిపోదు. అంటే యాజకత్వాన్ని కూడా వాళ్ళు కోరుకున్నారు. అది అక్కడ మనకు అవసరమైన మాట. ఇప్పుడు చూడండి, ఎంతమంది పనిచేసినా కానీ పేరు వచ్చేది ఎవరికి? పేరు ఎవరికి వస్తుంది? మోషేకి వస్తుంది, లేకపోతే అహరోనుకు వస్తుంది. కాబట్టి ఈ బ్యాచ్ అంతా దేనికోసం పనిచేసేవాళ్ళు? భారం లేదు వీళ్ళకి, బాధ్యత లేదు వీళ్ళకి, కానీ ఏం కావాలి? పేరు కావాలి. అందరు నా గురించి మాట్లాడుకోవాలి, అందరు నన్ను చూడాలి, అందరు నన్ను గౌరవించాలి, అందరు నన్ను గణపరచాలి, అందరు నా వెంట తిరగాలి. ఈ బ్యాచ్ అన్నమాట. అలాగైతే ప్రియులారు, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దీన్ని మీకు అర్థం అవడానికి ఇలా చెప్పాలనుకుంటున్నాను. వీరు ఇలా తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటయ్యా అంటే అసంతృప్తి. ఏంటది? అసంతృప్తి. ఇంట్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అసంతృప్తి. వస్తూ ఉంటే బారుకి ఎవరు వాళ్ళు? అంగన్వాడీ టీచర్సా? అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్ ఏంటి? మీరిచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు. ఇలాగున అన్ని రంగాల్లో మనం చూస్తూ ఉన్నాం అసంతృప్తి. సరే, నేను వాళ్ళు చేసే తప్ప ఒప్ప అది నేను చెప్పడానికి కాదు ఇక్కడ నా ఉద్దేశం. మనకి ఊరికే సింక్ అవుతుంది కనుక చెప్తున్నాను. అలాగైతే ఇక్కడ ఆలోచన చేస్తూ ఉండగా మనం ఎందుకని తిరుగుబాటు ధోరణి వస్తుంది ఇంట్లోనైనా, సంఘంలోనైనా, ఎక్కడైనా సరే అంటే మనకి ఏం లేదు చెప్పండి? ఏం లేదు, తృప్తి లేదు, నో సాటిస్ఫాక్షన్. ఉన్న దానితో తృప్తి పట్టడం మానవునికి చేత కావట్లేదు, సేవకులకి చేత కావట్లేదు, పెద్దలకి చేత కావట్లేదు, విశ్వాసులకు చేత కావట్లేదు, సాధారణంగా ఎవరికి కూడా అది సాధ్యం కావట్లేదు. కానీ అపోస్తులైన పౌలు ఇలా చెప్తాడు. ఒక మాట చదువుకొని మరలా వెనక్కి వద్దాం. చూడండి, అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. హలో, వినాలి జాగ్రత్తగా. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? డబ్బులు ఎక్కువ ఏమన్నా పెట్టారా మీటింగు? లేకపోతే మనకేమన్నా ఏమంటారు, సమయం గడవట్లేదు కాబట్టి ఏదో కాలయాపన కోసం వచ్చామా? లేదు లేదు, ఏదో నేర్చుకొని వెళ్ళాలని. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి చెందటం. అది ఏదైనా సరే, అందరికీ వర్తించే మాట ఇది. దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి చెందటం. నాది కాని దాని వైపు చూడటం కానీ, దాన్ని ఆశించటం కానీ, దానికోసం పరుగులు తీయటం కానీ ఎంత నష్టమో ఇక్కడ మనం నేర్చుకుంటాం. ముందుకెళ్తున్నాను, ఇక్కడ నిలబడితే టైం లేదు. మొదటి మాట ఏంటయ్యా అంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు కారణం ఏంటి? అసంతృప్తి. కాబట్టి అసంతృప్తితో ఎవరు బ్రతకొద్దు. దేవుడు నాకేమిచ్చాడు? చాలామంది విశ్వాసులు అంటూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడు, ఎంత కాలం అయిందో నేను ప్రభువుని నమ్ముకొని, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. నేను ఇలా చెప్పి ముందుకెళ్తాను. అసలు దేవుడు ఎందుకు ఇవ్వాలి నీకు?
డిమాండ్ ఏంటి అసలు చెప్పండి? బ్రతిమలాడుకోవాలా, డిమాండ్ చేయాలా దేవుని దగ్గర? నువ్వేం చేసావు చెప్పు దేవుని కోసం? ఏమి లేదు, కానీ దేవుని దగ్గర ఏదో దాచిపెట్టినట్టు కదా. ఎందుకు ఏవయ్యా అంటారు. మనకి లేదంత సీన్ ఆయన దగ్గర డిమాండ్ చేయడానికి. బ్రతిమలాడుకోవటం, అయ్యా దయ చూపించయ్యా, కనికరించయ్యా, సహాయం చేయయ్యా అని, నీ కృప చూపించయ్యా అని బ్రతిమలాడుకోవటమే. కానీ దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక భిక్షగాడు వస్తాడే మన దగ్గరికి, వచ్చి ఎట్ట అడుగుతాడు? అమ్మా అయ్యా ఒక ముద్దుంటే పెడతావని. ఎందుకంటే ఇంకా అలా తప్పితే వేరుగా ఏంటి అన్నం పెట్టండి ఎంతసేపు అయింది నేను వచ్చి అంటే అడుగుతాడా? మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేయడానికి ఏమీ లేదండి. అర్థం కాకనే మనం ఇలా తయారవుతున్నాం. కొంతమంది ఏదో పాపం గట్టి గట్టిగా అడుగుతున్నారు, ఏసునామములో వస్తుంది అంత. ఏంటి ఏసునామములు అడిగేది? బ్రతిమలాడుకోవాలి. భక్తుల ప్రార్థనలు చూడండి. సరే ముందుకెళ్దాం. రెండవది ఏంటయ్యా అంటే తిరుగుబాటు చేసి అతన్ని రకరకాలుగా మాట్లాడి, ఏంటి నువ్వు హెచ్చించుకున్నావు, లేనిపోయిన అబండాలు వేసి ఆయన మీద, ఈ సర్వ సమాజం మీద నువ్వు హెచ్చించుకుంటున్నావు, అసలు నీతో మాకు పని లేదు అని చెప్పి అంటే మోషే ఏం చేశాడు? 4వ వచనంలో మోషే ఆ మాట విని ఏమనాలి? సహజంగా యోహాన్ గారైతే ఏమంటాడు, లేకపోతే నేనైతే ఏమంటాను, ఎరా నన్నే అంటారా మీరు అనుకుంటాం కదా. కానీ మోషే ఏం చేశాడు? అయ్యా అలా మాట్లాడొద్దు, మనం దేవుని పిల్లలం, పోట్లాడుకోవటం కాదు, మాట్లాడుకోవటం కాదు, ఏదన్నా ఉంటే దేవుని దగ్గర చూసుకుందాం, దయచేసి మీరు మౌనంగా ఉండండి, అలా మాట్లాడొద్దు అని మోషే ఏం చేశాడు? సాగిలపడ్డాడు. మోషే వాళ్ళని ఏమైనా మాట్లాడవచ్చు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు, మోషేకు దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, ఏమైనా చేయగలడు. కానీ మోషేకి తెలిసింది ఏంటయ్యా అంటే ఎవరేమన్నా అనివ్వండి, ఏం చేస్తాడు మోషే? సాగిలపట్టమే. చెప్పండి, ఒక వ్యక్తి ముందు సాగిలపట్టం మనకి సాధ్యం అవుతుందా? చెప్పుకుంటున్నాంలే ఊరికే. చెప్పండి, మనం ఎవరింటికైనా వెళ్తే కనీసం మర్యాద చేయలేదనుకోండి, అమ్మా ఈయనమ్మ కళ్ళు మూయి మాకు తల్లి, కనీసం మర్యాద చేయలేదనుకోండి, ఎలా ఫీల్ అవుతాం కదా. ఇక్కడ లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోషే ఏం చేశాడు? సాగిలపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను, దీనత్వం లేదా తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని పేతురు 5వ అధ్యాయంలో రాశాడు, మొదటి పత్రికలో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా తనను తాను తగ్గించుకున్న మోషే. ఇలా చెప్పుకుందాం, వాళ్ళేం హెచ్చించుకున్నారు, మోషే ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు. తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. 3వ మాట అదే 4వ వచనంలో, అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా నేను తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వాని తన యొద్దకు చేర్చును. 3వ మాట ఇలా చెప్పాలనుకుంటున్నాను, దేవుని సన్నిధిలో సమస్యకు పరిష్కారం. మనమందరం దేవుని సన్నిధికి వెళ్దాం, నువ్వు గొప్ప నేను గొప్ప ఇవన్నొద్దు. వాళ్ళకు ఒక సమస్య వచ్చింది, పరిష్కారం ఎలా చేసుకోవాలి? మానవ పద్ధతిలో కాదు, పోట్లాడుకోవటం కాదు, శరీర తత్వాన్ని, ఉద్రేకాన్ని, భావోద్రేకాన్ని బయట పెట్టడం కాదు. కానీ మోషే చేసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్దాం. నీ మాట వద్దు, నా మాట వద్దు, మన మాటలొద్దు, మన ఆలోచనలొద్దు, మన ఉద్దేశాలొద్దు. మన మధ్యలో సమస్య వచ్చింది, పరిష్కారం ఎక్కడ? దేవుని సన్నిధిలో. అందరూ రండి దేవుని సన్నిధికి వెళ్దాం, ఆయన ఏం చెబితే అది చేద్దాం. నాదేముందండి, నేను ఎంతటి వాడినండి, నా మీద ఎందుకండి మీరు ఈ మాటలన్నీ, రండి దేవుని సన్నిధికి వెళ్దాం అన్నాడు. ఇలా గనక మనం ప్రవర్తించగలిగితే సమస్యలు పరిష్కరించబడతాయా లేదా? కానీ మనం నన్ను అంటావా, అట్టు పెడితే ఎంత పెడతారంట? అట్టున్నారా? ఇక సమస్యలు ఎక్కువైతే కానీ పరిష్కరించబడవు. కాబట్టి భార్య భర్తల మధ్యలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దానికి పరిష్కారం దేవుని సన్నిధి. మోషే చెప్తున్నాడు, దేవుని సన్నిధికి వెళ్దాం రండి, రేపే వెళ్దాం రండి, మళ్ళీ లేట్ వద్దు, పరిష్కరించుకుందాం. ఆయన వారెవరో, పరిశుద్ధుడెవరో, ఎవరెక్కడ ఉండాలో, ఏం చేయాలో. ఇప్పుడు చెప్పండి నాకు ఒక మాట, మోషేకి వాస్తవానికి ఈ నాయకత్వం వహించి నడిపించటం ఇష్టమేనా? చెప్పండి, నిజం చెప్పండి, ఇష్టమేనా?
బలవంతంగా తెచ్చాడు దేవుడు. అయ్యా నా వల్ల కాదన్నాడు. మీరు చదవండి 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదవండి, నిర్గమాకాండం. ఎన్ని సాకులు చెప్పాడో. అయ్యా నేను మాట్లాడలేనయ్యా అన్నాడు. అవునా, నా వల్ల కాదయ్యా అన్నాడు. కొంచెం వాటర్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుని పిల్లలంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా మోషే ఏమీ కావాలని ఆ స్థానానికి రాలేదు, కానీ దేవుడే అతన్ని తీసుకొచ్చాడు. కాబట్టి నాదేముందయ్యా, ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను అన్నట్లుగా సమాధానం చెప్పాడు, ముందుకెళ్ళిపోయాడు. 4 నుంచి 19 వరకు దేవుని సన్నిధిలో వారు పరిష్కరించుకున్న విధానాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే 4వ వచనం 20-21 వచనం చూద్దాం. 4వ మాటగా 20-21 వచనం చదవండి. 16వ అధ్యాయం 20-21 వచనం. నాలుగో మాట ఏంటంటే కోపపడిన దేవుడు అన్నాడు. ఈ మాటలన్నీ చూస్తూ ఉండగా దేవుని కోపం వచ్చింది. మోషే అహరోను మీరు కొంచెం అటు పక్కకి రండి, వీళ్ళందరిని ఒక్క దెబ్బకి కాల్చి చంపేస్తా అన్నాడు. అర్థమవుతుందా? ఏం చేస్తా అన్నాడు? కాల్చేస్తా అన్నాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ మాట. వీళ్ళు చేసింది తప్పే, ముమ్మాటికి తప్పే. మోషే మీద అహరోను మీద నిష్కారణంగా తిరుగుబాటు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చింది. ఒక్కసారి పక్కకు రండి, వాళ్ళందరినీ కాల్ చేస్తానంటే మీరైతే ఏం చేస్తారు చెప్పండి? నేనైతే కదా అక్క కాల్చే ప్రభువా, ఎంత బాధ పెట్టాడో నన్ను, ఎంత ఇబ్బంది పెట్టాడో నన్ను. ఆత్మీయంగా మనం చాలా చిన్నపిల్లల్లాగా ఉన్నాం, అందుకనే పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాం. దేవునికి కోపం వచ్చింది. మీరందరూ పక్కకు రండి, వాళ్ళ సంగతి ఏందో నన్ను చూస్తానన్నాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి. 4వ మాటలో పాఠం ఏంటంటే మనం మౌనంగా ఉంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇది మనకు చేత కావట్లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటే దేవునికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. ఏమన్నాడు ఆయన రోమపత్రికలో? పగ తీర్చుట నా పని. మీ పని ఏంటో తెలుసా? శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి, దప్పికైతే దాహం ఇవ్వాలి, ప్రేమించాలి శత్రువుని, శిక్షించాలా లేదా, ఏం చేయాలనేది అది నా పని, పగ తీర్చుట నా పని. కాబట్టి మనం మౌనంగా ఉంటే మన పక్షాన దేవుడు పోరాడి మనకు ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. ఈ రోజున కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం జరగట్లేదు. సంఘాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం జరగట్లేదు. ఎందుకని? దేవుణ్ణి మౌనంగా ఉండమన్నా. నువ్వు ఉండు ప్రభువా, కొంచెం మేము చూసుకుంటాం. ఆయన జోక్యం లేదు, ఆయన సన్నిధి లేదు, ఆయన సహాయం లేదు. అందుకే సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు జోక్యం చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా ఎవరైనా మీ మీద లేచి ఏదైనా మాట్లాడినప్పుడు మీరు మౌనంగా దాన్ని దేవునికి అప్పగించగలిగితే కొంత టైం పట్టొచ్చు. మిమ్మల్ని చూసేవాళ్ళు చేతగాని వాళ్ళు అనొచ్చు. వన్ ఫైన్ డే ఒకానొక రోజున దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన మన పక్షాన నిలబడతాడు, మనకు న్యాయం చేస్తాడు, మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. ముందుకెళ్దాం. దేవునికి కోపం వచ్చింది, కానీ మోషే ఏం చేశాడు? 22వ వచనం. ఇంకా మనకు అక్కడ కావలసిన మాటలన్నీ ఉన్నాయి. మోషేకి దేవుని ఎదుట సాగిల పట్టం తెలుసు, మనుషుల ఎదుట సాగిల పట్టం తెలుసు. ఇప్పుడు మరలా దేవుని ముందు సాగిలపడి అంటున్నాడు, అయ్యా ఒక్కడు. చెప్పాను కదా ఇందాక, మనకి ఇంతమంది కనపడతారు కానీ వీటన్నిటికీ సమస్యకు అసలోడు ఎవరు? కోరహు. ఈ కోరహు ఏం చేశాడు? దాతాము దగ్గరికి వెళ్ళాడు, దాతాను అభిరాము దగ్గరికి వెళ్ళాడు, ఓను దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ కలిసి 250 మందిని ఒక ముఠాని తయారు చేశారు. అయితే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు.
మీకు ఇలా చెప్పనివ్వండి అర్థం అవటానికి. మనం ఎన్నోసార్లు తిరుగుబాట్లు చేస్తూ ఉన్నాం. మనల్ని ఎప్పుడో దేవుడు చంపేయాలి, కానీ మోషే లాంటి వారు ఎవరో మన కోసం దేవుని దగ్గర అడ్డుపడతా ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే ఇంకా మనం బ్రతుకున్నాం. తెలుసుకుందాం, ఈ విషయంలో మనం మార్పు చెందుదాం. ఇది మనకేం తెలియజేస్తుందయ్యా అంటే, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేసేవాడు మోషే. అసలు సహోదరుల కోసం చేసే మనసే లేదు కొంతమందికి కదా, శత్రువుల కోసం ప్రార్థన చేశాడు ఆయన. ఇక 6వ మాట ఏంటయ్యా అంటే 23 నుంచి 30 వరకు మనం చూసుకుంటే, కొందరి నుంచి మనం దూరం కావాలి. 23 చదువుతున్నాం చూడండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, చాలు. ఇప్పుడు చూడండి, ఇందులో మనకున్న పాఠం ఏంటంటే, ఇలా కొంతమంది మన చుట్టూ కనబడతా ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. అమ్మ జాగ్రత్తగా వినాలి. అయితే మనం ఏం చేయాలి? నిజమేనన్నా అనాలా, లేకపోతే వారి నుంచి తొలగిపోవాలా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, మీరు వారి నుంచి తొలగిపోండి. అలాగైతే ఇలా చెప్పాలనుకుంటున్నాను నేను, మనము కొందరి నుంచి దూరంగా ఉండాలి, వేరుగా ఉండాలి. ఈ సంఖ్యాకాండాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అనే మాటలు ఎన్నోసార్లు వస్తూ ఉన్నాయి. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం దేవుడు మనల్ని లోకంలోంచి వేరు చేస్తే, ప్రత్యేకపరిస్తే, పరిశుద్ధంగా జీవించమని చెప్తా ఉంటే మరలా మనం ఏం చేస్తున్నాం? మరలా లోకంతో జత కడతా ఉన్నాం. కొందరి నుంచి కనుక మీరు దూరం కాకపోతే, వారిచ్చే సలహాలు కనుక మీరు తీసుకుంటే, వారితో పాటు మీరు కూడా నష్టపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే ప్రియులారా, ఆలోచన చేద్దాం, కొందరి నుంచి మనం దూరం అవటానికి ప్రయత్నం చేద్దాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 16వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ దోపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి, ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు కొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా ఉండును. హలో, వినాలి. అందరూ రేపొద్దున దోపార్తులు పట్టుకొని రమ్మంటే ఈ 250 మంది పెద్దలు కూడా దోపార్తులు తీసుకొని వచ్చారు. మొత్తాన్ని గాలి చేశాడు దేవుడు, అక్కడే చచ్చిపోయారు వాళ్ళు. పైన మీరు చదువుకుంటే ఈ మాటలు మనం చూస్తాం. 35 చూడండి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి దోపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. కాలిపోయారు అక్కడే. దేవుని సన్నిధి, దేవుని పని, పరిచర్య అనేది చాలా భయంకరమైంది. కత్తి మీద సాను లాంటిది. నిప్పుతో సెలగాడతాం ఆడితే ఎలా ఉంటుందో అలాంటిది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలిపోయారు. దోపార్తులు అక్కడ పడి ఉన్నాయి, వాళ్ళు కాలిపోయారు. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ మాట అర్థమైతే సందేశం అర్థమైనట్లే. దేవుడు ఏమన్నాడంటే, ఈ దోపార్తులు ఉన్నాయే వీటన్నిటిని అలా తీసుకెళ్ళి పక్కన పడేయకుండా ఏం చేయాలో తెలుసా? అన్న మైకీమంటావా? ఎలా అన్న మైకీమంటావా? లేటుగా వచ్చిందే మళ్ళీ మాట్లాడితే అట్టండి మీరు, ఎక్కడికి వినపడుతున్నాయి. సరే, జాగ్రత్తగా విందాం. ఈ దోపార్తులన్నిటిని వేస్ట్ చేయకుండా వీటన్నిటిని ఏం చేయాలంటే, బలిపీఠం ఉంది కదా, అంతకుముందు రేకు లేదు, కానీ దీంతో ఇప్పుడు ఏం చేయాలి? వెడల్పైన రేకు చేయాలి. ఎందుకు మళ్ళా చదువుదాం. 38వ వచనం. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పుగా రేకులను చేయవలెను. ఎందుకు చేయాలి? వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలులకు ఆనవాలుగా. ఎవడైనా తిరుగుబాటు చేస్తే, దేవునికి విరోధంగా పాపం చేస్తే ఇదే గతి పట్టిద్ది అని చెప్పడానికి ఒక ఆనవాలుగా ఆ దోపార్తులతో ఏం చేయించాడు? బలిపీఠం మీద ఒక రేకుని కప్పులాగా
చేపించాడు. ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే ఆ బలిపీఠం వైపు చూసినప్పుడు, ఆ బలిపీఠం మీద ఉన్న రేకును చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? కోరహు గుర్తు రావాలి. తనతో పాటు ఉన్న తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ గుర్తు రావాలి. వాళ్ళకి ఎలాంటి ఫలితం వచ్చిందో కూడా గుర్తు రావాలి. కొంచెం జాగ్రత్తగా విందాం మనం. అయిపోయింది సందేశం. 7 మాటలు చెప్పాను మీకు, సరేనా? ఏమీ వివరించుకోలేదు, కానీ ఇక్కడ కొంచెం అలా నిలబడి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు జరిగాయి. బోర్డు ఉంటే మీకు అది రాసి చూపిద్దాం అనుకున్నాను. కొన్ని సన్నివేశాలు జరిగితే కొంతమంది ఏమో దేవుని కోసం మంచి పనులు చేసి, గొప్ప కార్యాలు చేసి మనకి ప్రోత్సాహకరంగా ఉన్నారు. కొంతమంది ఏమో చెడ్డ పనులు చేసి, చేయకూడని పనులు చేసి మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో జరిగిన వాటిని దేవుడు ఎందుకు రాయించాడు అంటే, కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి. ఇంకొంచెం కిందికి వద్దాం. 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కొంచెం ఇలా చూడండి, ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరైనా దేవుని కొరకు మన కళ్ళ ముందే ఉంటారు, 2 ఉంటారు. వీళ్ళు దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు లేదా జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం ఏం చేయాలో తెలుసా? బోధన ఉండాలి. ఏంది ఉండాలి? బోధ. అంటే నేను కూడా ఇలా ఉండాలి. మన ముందున్న వాళ్ళైనా, చరిత్రలో బైబిల్లో ఉన్న వాళ్ళైనా, భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు నేను కూడా వారిలాగా ఉండాలి అని బోధన ఉండాలి. చెడ్డ మాదిరి ఉంది, చేయకూడని పనులు చేస్తే ఇప్పుడు చూసాం కదా, తిరుగుబాటు చేసి దేవునికి విరోధంగా పాపం చేసి నష్టపోయారే, వీళ్ళని చూసి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. ఒకవేళ నేను కూడా తిరుగుబాటు చేస్తే, దేవునికి విరోధంగా పాపం చేస్తే, దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే నష్టపోతాను. ఇదిగో ఒక మాదిరి కళ్ళ ముందు కనబడతా ఉందని మనం ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి సన్నివేశాలు మనకి చరిత్రలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, కానీ మనకేం రావట్లేదు? చెప్పండి, ఉన్నమాట చెప్పండి. బుద్ధి రావట్లేదు. మీటింగ్ ఎందుకు? బుద్ధి తెచ్చుకోవటానికి. ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో దేవునికి విరోధంగా జీవిస్తున్నామో. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. ఈ 16వ అధ్యాయం చెప్పడానికే నాకు భయం వేసింది. నేను మీకు చాలా, అంటే మన వాళ్ళు ఇచ్చిన టైం తక్కువ ఉంది కనుక నేను తాత్కాలికంగా అలాగున వదిలేశాను, సహోదరుడు ఎక్కువ టైం తీసుకుంటారని. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా చాలా భయం వేసింది ఆ మాటలు చదివినప్పుడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఆలోచన చేద్దాం. దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవుని పిల్లల విషయంలో, దేవుని సేవకుల విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుడు నియమించిన నియామకం విషయాల్లో ఎక్కడైనా మనం తప్పటడుగులేస్తే, ఎక్కడైనా శరీరానుసారంగా ప్రవర్తిస్తే, ఎక్కడైనా స్వార్థాన్ని లేదా పేరుని ఏదైనా గుర్తింపు కోసం చేయాలని తహతహలాడితే నష్టపోతాం. అదేంటో తెలియదు. బైబిల్ దేవుడు చాలా విచిత్రమైన వాడు. ఎవరు కనబడాలంటే వాళ్ళని ఆయన అలా పక్కకు నెట్టేస్తాడు, ఎవరు దాక్కొని ఉంటారో వాళ్ళని బయటికి తీస్తాడు. ఏం సార్ ఇది కదా? గిడియోను ఎక్కడున్నాడు? గోధుమ చాటున, గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటా ఉంటే అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దీనులుగా, రిక్తులుగా దేవునికి మనం అప్పగించుకోగలిగితే ఆయన వాడుకోవాలి, ఆయన నిలబెట్టాలి, ఏదైనా ఆయనే ఇవ్వాలి. మనంతటా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలంగా ఈ మాటలు మనసులో పెట్టుకుందాం. బోధ పొందుదాం. కొంతమందిని చూసి బుద్ధి తెచ్చుకుందాం. మన జీవితాలు మార్చుకుందాం. దేవుని భయంతో, దేవుని క్రమానికి, దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రభు మహిమ కొరకు ముందుకి కొనసాగుదాం. తల్ల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. మీరందరూ నోరు తెరిచి దేవునితో చెప్పండి. మీకేమైనా అర్థమైందా? దేవుడు మీతో ఏమైనా మాట్లాడా? అర్థమైతే దేవుడు మీతో మాట్లాడితే దేవుని దగ్గర ఒప్పుకోండి.
ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదా ఆలోచనలు ఉన్నవారితో మనం ఏమన్నా చేరుతున్నామా? నష్టపోతామండి, చాలా నష్టపోతాం. ఇంకా నేను అవన్నీ చెప్పలేదు, టైం లేదు. దాతాము, అభిరాము, ఓను, అలాగే కోరహు వాళ్ళ కుటుంబాలను భూమి నెరవిడిచి మింగేసింది. చాలా ఘోరమైన సన్నివేశం అది. విమోచించబడిన వారే కానీ దేవుని ఉగ్రతకు లోనయ్యారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ప్రయోజనం ఏంటి? కనాను చేరలేదు. మధ్యలోనే దేవుని కోపానికి, శాపానికి గురైపోయారు. మన సంగతి ఏంటి? దేవుని భయంతో బ్రతుకుతాం, దేవుని సన్నిధిలో ఉన్నామనే స్పృహతో ఉందాం. ఎవరినైనా, చిన్నవారినైనా పెద్దవారినైనా, ఎవరినైనా ఎలా పడితే అలా మాట్లాడటం, తృణీకరించటం, లెక్క లేకుండా ప్రవర్తించటం దైవ నియామానికి, దైవ క్రమానికి విరోధం. అది భయపడదాం, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, సరిచేసుకుందాం, దేవుని కనికరాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకే వందనాలు. సహోదరులు ప్రార్థించి ఆశించిన రీతిగా మేరీపొడి స్థానిక సంఘం ద్వారా ఈ పాలపాడులో మరి ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కోడికలో మీ మాటలు విన్నాం. వాటిని నాయన అర్థం చేసుకొని అనుసరించి ఆత్మీయంగా అభివృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయమని మరొక దాసుడు మీ పక్షాన్ని నిలిచి మాట్లాడాలి. బలపరిచి మీ ఆత్మచేత నింపి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.